స్వాగతం నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ పనికొచ్చే కంటెంట్తో మీ ముందుకు వచ్చేసిన. చిన్నపిల్లలు ఫ్యామిలీస్తో ఈ వీడియో చూడకండి, కేవలం యూత్ పీపుల్ మాత్రమే చూడండి. అండ్ డైలీ జిమ్కి వెళ్ళండి, న్యాచురల్గా జిమ్ కొట్టండి, ఏదో ఒక పని చేయండి. 25 ఏళ్ళు వచ్చా కూడా ఖాళీ ఉన్నామంటే నీ మీద నీకు సిగ్గు రావాలి. ఏదో రకంగా ఎలాగైనా డబ్బులు సంపాదించాలి అన్న మైండ్ సెట్ పెట్టుకోండి. జెన్యూన్గా వర్క్ చేయండి, డిస్ట్రాక్షన్స్కి దూరంగా ఉండండి. అండ్ ఈ రోజు దాంట్లో ఒక నంబర్ 1 డిస్ట్రాక్షన్, బాధ్యత గల మగాడికి, బాధ్యత లేని మగాడికి, ఒక మగాడికి, దట్స్ ఇట్, లస్ట్. ఈ లస్ట్ మనం ఈ రోజుల్లో కావాలనుకున్నప్పుడు వెళ్ళి ఫోన్ ఎక్కడనో వెళ్ళి ఎవరు లేని చోటుకి వెళ్ళి కోన్ సైట్స్ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తాం. బట్ అందరి మధ్య సరదాకి మనం ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాం ఈ మధ్య. అది ఏదైనా ప్లాట్ఫామ్ కావచ్చు. దాంట్లో ఒక 10 రీల్స్ వస్తే, 10 వీడియోస్ వస్తే ఖచ్చితంగా 3-4 రీల్స్ అమ్మాయిలవే ఉంటాయి. ఇన్స్టాలో ఎవరు సక్సెస్ ఉన్నారో లేరో మనకు తెలియదు, కానీ అమ్మాయిలు మాత్రం 100% సక్సెస్ ఉన్నారు, మెజారిటీ సక్సెస్ ఉన్నారు. అంతా అస్సాం. ఎందుకంటే వాళ్ళకి బాల్స్ ఉంటాయి, బంప్స్ ఉంటాయి. వాటినే అసెట్స్గా వాడుకొని ఎక్స్పోజ్ చేసి సక్సెస్ అవుతున్న ఆడవాళ్ళు ఎందరో. बम आना चाहिए मेरा, उसमें व्यूज आएंगे उसमें. ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి నా బ్యాక్, నా బాంబ్ ఒక అసెట్ అని చెప్తుందిరా. వల్లో పడ్డానికి ఐఎమ్ నాట్ స్మాల్ ఫిష్, బిల్లా కిల్లర్ ఫిష్ అంటే దానిపైన వ్యూస్ ఎక్కువ వస్తాయంట. उसमें व्यूज आएंगे, आई हैव टू मोनेटाइज माय एसेट. డబ్బులు వస్తాయంట. సో ఈవిడ నేను రెస్పెక్ట్ చేస్తా, ఎందుకంటే ఆవిడ నిజం చెప్తుంది. వాళ్ళ ఆడియన్స్ కి నిజం చెప్పేస్తుంది. అరే ఇగో నేను ఇది ఎక్స్పోజ్ చేస్తా, మీరు దాన్ని చూడండి, నాకు డబ్బులు ఇవ్వండి అని. నువ్వు కామాన్ని మాత్రమే నమ్ముకున్న అసమర్థుడివి, డబ్బులు టైము ఎంగబెట్టుకునే పిచ్చోడివి. ఆఫ్లైన్ లో అయితే దాన్ని ఇచ్చేస్తారు, ఆన్లైన్ లో అయితే చూపిస్తారు. అంతా అస్సాం. అండ్ ఆఫ్లైన్ లో ఇచ్చేదానికంటే ఆన్లైన్ లో చూపించేదానికే వీళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు. సంకనాకి పోండి. నేను ఇలా మాట్లాడితే చాలా మంది కోపం రావచ్చు, బట్ నేను మాట్లాడుతున్నది ఫ్యాక్ట్. నేను దీన్ని తప్పు అనట్లా, నేను దీన్ని బిజినెస్ అంటున్నా, ట్రిక్ అంటున్నా. పోండి. థాంక్స్ అన్న. ఇలాంటి ట్రిక్నే వాడుకొని ఇన్స్టాగ్రామ్ లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు, అమ్మాయిలు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. బట్ లాస్ అవుతుంది ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడు. మీరు గర్ల్స్ తో బాయ్స్ తో మాట్లాడాలి అనుకుంటే వెంటనే వీడియో స్కిప్ చేయండి. అమ్మాయిలతో మాట్లాడొద్దు, అబ్బాయిలతో కూడా మాట్లాడొద్దు. అమ్మాయిలతో మాట్లాడేది ఉంటేనే ఈ యాప్ డౌన్లోడ్ చేయాలి. ఎందుకంటే అబ్బాయిలే కదా డబ్బులు పెట్టేది. దోస్తులో మీరు హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ని ఫీల్ అవ్వచ్చు. హార్ట్ టు హార్ట్ తెలుసు కదా, అది హార్ట్ గురించి కాదు, హార్ట్ గురించి. అందుకే ఇది ప్లే స్టోర్ లో 4.5 రేటింగ్ తో ఉందంటే గవర్నమెంట్ కూడా నిన్ను గడపడానికే ఉందిరా బాయ్. అబ్బాయిల డబ్బులు చెట్లకు కాస్తున్నాయిరా, లిటరల్లీ ఎర్రిపూరా నువ్వు. కొంతమందికి. హలో, ఏంటి నిద్ర పట్టట్లేదా? ఈవిడ ఇన్స్టాలో చాలా మంచి కంటెంట్ చేస్తుంది, పనికొచ్చే కంటెంట్ చేస్తుంది, మంచి ఫాలోయింగ్ కూడా ఉంది, రీచ్ కూడా ఉంది ఈవిడకి. ఎవరికి ఉపయోగం? అందుకే ఇలాంటి దోస్త్ యాప్ వచ్చి ప్రమోట్ చేసింది. అంటే ప్రమోషన్ చేయడం తప్పనట్లా, కానీ నువ్వు ఇచ్చే కంటెంట్ ఏదైతే ఉందో. Teenage girls between 13 and 15 were exposed to unwanted nudity in a week on Instagram. వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీరు ఇక్కడే తప్పు చేస్తున్నారు. ఓయ్, నీ ఫ్రెండ్స్ అందరూ కమిటెడ్, నువ్వు మాత్రమే సింగిల్. ఎందుకు ఫ్రెండ్షిప్ యాప్ ని యూజ్ చేయడానికి మనీ పే చేయాలి? ఎన్నిరా, ఎంతమందితో చేయిస్తావురా? జస్ట్ అమ్మాయిలతో మాట్లాడడానికి కూడా ఇట్లాంటి యాప్లు డిజైన్ చేస్తున్నారు అంటే మగాళ్ళు ఎంత కరువులో ఉన్నారో నేను అసలు ఐ కాంట్ ఇమాజిన్ రా. ఎంత డిస్ట్రాక్ట్ అవుతున్నారు మగాళ్ళు అని. అండ్ ఆల్గారిథం వల్ల ఎంత డిస్ట్రాక్ట్ చేస్తుంది, వాడు కూడా ఎంత పెద్ద కొండెరిపు ఉన్నాడని చెప్తున్నా కదా. టూ మచ్. ముందుండేవి మంచి రోజులు కాదేవా. ఈవెన్ నివేతా థామస్ నుంచి సినిమా యాక్టర్లను కూడా వదలకుండా వీడు ప్రమోట్ చేయిస్తుండు. ఫ్రెండ్స్ చేసుకోవడం ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది ఫ్రెండ్ యాప్తో. లోన్లీ అండ్ బోర్డ్గా ఫీల్ అయితే నీకు ఫ్రెండ్ యాప్లో ఫ్రెండ్స్ అవైలబుల్ ఉంటారు. కాల్స్లో మాట్లాడుకోవచ్చు, ఇంటరాక్టివ్ గేమ్స్ ఆడొచ్చు. ఈ యాప్లలోకి వెళ్ళినావు అనుకో ఏముంటుంది తెలుసా, నువ్వు చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు అనుకుంటావు, కానీ అక్కడ మ్యారేజ్ బ్రోకర్స్ వస్తారు, స్కామ్, ఫ్రాడ్ మెసేజ్లు తప్ప ఇంకేముండదురా. ఇప్పుడు ఏ అమ్మాయిలతో మాట్లాడలేదా? అయితే ఏమైంది, నా దగ్గర మాట్లాడండి, నేను మిమ్మల్ని జడ్జ్ చేయను. కానీ నువ్వు డబ్బులు ఇవ్వాలి. ఇక్కడ గవర్నమెంట్ నుంచి, అమ్మాయి నుంచి, యాప్ డిజైన్ చేసిన వాడికి అందరికీ డబ్బులు వస్తాయి. బట్ డబ్బులు ఎవరికి పోతాయి? అటెన్షన్ పే చేసేవాడికి, దాంట్లో డబ్బులు పెట్టేటోడికి. పెట్టేవాడైతే నంబర్ 1 ఎర్రిపువ్వు. బట్ అటెన్షన్ పే చేసే నువ్వు, నేను, మనం ఎర్రిపువ్వులు అవ్వద్దు. నేను ఏ అమ్మాయి జీవితంతో ఆడుకోలేదు, ఆ అమ్మాయి నా జీవితంతో ఆడుకుంది. ఎరా
ఈ యాప్ లో మొత్తం గురించి మాట్లాడుతున్నట్టే విన్నాను. ఏంట్రా బీపేసావు? సెక్స్ గురించి మాట్లాడుతున్నారు అంటున్నావా, లేదంటే హాట్ టాక్స్ అంటున్నావా? ఎంతకు తెగించావురా? ఇక్కడ లవర్స్ క్యాప్చర్ అవ్వరు, కేవలం మెజారిటీ మగాళ్ళ పర్సు కిడ్నాప్ అవుతాయి. ముందుండేవి మంచి రోజులు కాదేవా. మంచి మంచి పూరిల్ని మంచి మంచి బట్టలు వేసి డైరెక్ట్గా ఓపెన్గా ప్రమోట్ చేస్తున్నాడు వీడు. ఒకటే మాట, డబ్బులు చేసుకుంటుండు, అక్కడ ఉన్న అమ్మాయిలు డబ్బులు చేసుకుంటున్నారు, బట్ డబ్బులు ఖర్చు పెట్టుకుంటుంది ఎవరు? ఇంతమంది కన్జ్యూమర్స్ ఉన్నారు అక్కడ. అరే అబ్బాయిలు డబ్బులు పెట్టేటోళ్ళు, మీకు అసలు దిమాక్ ఉందారా? ఏడుంటాయిరా మీ దిమాకులు? చాలా ఏరియాలు ఉన్నాయి కదరా. అంతా అస్సాం. ఇక్కడికి వచ్చి జస్ట్ మాట్లాడడానికి మీరు 100 రూపాయలు 200 రూపాయలు ఎందుకు పెడుతున్నారో నాకు అర్థమైతలేదు. అంటే మీరు అంత లస్ట్ ఫ్యాక్టర్తో ఉన్నారు, అంత బుర్ర తక్కువ వాళ్ళు ఉన్నారు, అంత తిండి లేకున్నారు. ఎప్పుడు ఏ అమ్మాయిలతో మాట్లాడలేదో? ఇది చూడు, ఎప్పుడు ఏ అమ్మాయితో మాట్లాడలేదా అంట. మాట్లాడనోడు వచ్చి డబ్బులు ఇచ్చి ఇక మాట్లాడాలి దీంట్లో. అబ్బాయిలే వీళ్ళ టార్గెట్, అమ్మాయిలు కాదు. ఎందుకంటే అమ్మాయిలు తెలివైన వాళ్ళు ఉంటారు, అబ్బాయిలు తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు. అబ్బాయిలకే వీక్నెస్ ఎక్కువ. అరే నువ్వు ఇటువంటి యాప్లకు గనక అలవాటు పడ్డావు అనుకో, నీ టైం పోతుంది, మనీ పోతుంది, డిస్ట్రాక్ట్ అయిపోద్ది బ్రెయిన్. ఒకవేళ ఆ థింగ్స్కి అడిక్ట్ అయినావు అనుకో, నీ లైఫే పోతుంది. మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయితో కూడా సాటిస్ఫైగా ఉండలేవు. ఇటువంటి థింగ్స్కి దూరంగా ఉండండి. అరే అయితే జీబలిసినోడు అయితే దాంట్లోకి వెళ్ళాడు, ఎందుకంటే వాడికి ఒక ఐడియా ఉంటుందరా. ఆల్రెడీ వాడు 100 మంది అమ్మాయిలతో టైం స్పెండ్ చేసి ఉంటాడు కాబట్టి వాడికి తెలుస్తుంది ఇదంతా ఫేకు సొల్లు అని. ఇక్కడ లాస్ అయ్యేది మెయిన్గా పూర్ పీపుల్ అండ్ మిడిల్ క్లాస్ పీపులే. అది కూడా జస్ట్ 20-23 ఇయర్స్ లోపల ఆ ఏజ్ వాళ్ళు మాత్రమే. ఎందుకంటే వాళ్ళకి మ్యాట్రిక్స్ ఐడియా ఉండదు, డిస్ట్రాక్ట్ చేసి వాడేస్తున్నారు పోరోళ్ళని. ముందుండేవి మంచి రోజులు కాదేవా. ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా. 10 minutes కోసం తీసుకెళ్ళి డబ్బులు పే చేయిస్తారు. మళ్ళీ అక్కడ మాట్లాడిన తర్వాత ఆ పర్సన్ నంబర్స్ కూడా షేర్ చేసుకుంటారు, నచ్చితే షేర్ చేసుకొని మళ్ళీ అమ్మాయిలు డబ్బులు అడుగుతారు. వీడియో కాల్ కి అయితే 500 అంటుంది. అరే జోకు, నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఏం చేస్తున్నావురా? నువ్వు మ్యాట్రిమోనీలు డైరెక్ట్, ఇది తెలిసి నీకు ప్రాస్టిట్యూషన్ చేస్తున్నట్టే ఉంది. ఇది డైరెక్ట్ వ్యభిచారం అంటారు దీన్ని. మళ్ళీ ఇక్కడ ప్రమోషన్ ఇస్తున్న వాళ్ళని నేను అనట్లేదు, బట్ దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉంటారో మేబీ వాళ్ళు. ఎందుకంటే ఇది నేను అనట్లా, ఒక పోరోడే చెప్తుండు. లాస్ట్ 50 రూపీస్ వీడియో కాల్ చేయి, ఈ రోజు చూపిస్తా అని చెప్పిన అంతే. ఇక కాల్ లేదు, మెసేజ్ లేదు, ఇక బ్లాక్. ఇక్కడ యూత్ స్పాయిల్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం దీంట్లోకి వెళ్ళే యూత్ కూడా టీనేజ్ పోరోళ్ళు ఉంటారా. తెలివి తక్కువ అయితే ఇక పబ్జీలో లక్షలు పోగొట్టుకున్నట్టు పోరోళ్ళు దీంట్లో కూడా లక్షలు పోతాయి. అడి శంకనాకి పోండి. ఇప్పుడు ఒక థింగ్ చూపిస్తా. జస్ట్ షీ 23 ఇయర్స్ ఏజ్. కిస్ మీ ఇట్స్ మై బర్త్డే అంట టీషర్ట్ మీద రాసుకుంది. జస్ట్ నీ అటెన్షన్ గ్రాప్ చేయడానికే, డబ్బులు చేయడానికే. అండ్ ఈవిడ మీద మీమ్స్ వేస్తారు. ఈవిడని జస్ట్ 23 ఇయర్స్లోనే ఫేమ్ చేసి పడేస్తారు. ఈవిడకి 650K ఫాలోవర్స్ ఉన్నారు, 512 ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 512 × 399. ఈవిడ మన తెలుగు ఇన్ఫ్లుయెన్సరే. మంత్లీ 2 lakh పైన, 2 లక్షల పైన డబ్బులు సంపాదిస్తుందిరా జస్ట్ కూర్చున్న దగ్గర ఇన్స్టాగ్రామ్లో. అది టాక్టిక్ అంటే. అంతా అస్సాం. అరే మీ అమ్మా నాన్న నిన్ను అన్నది నువ్వు వాళ్ళని హ్యాపీగా చూసుకుంటావు ఓల్డ్ ఏజ్లో, లేకపోతే ఏదో పీకుతావని. నువ్వు రూమ్లో కూర్చొని వాళ్ళ డబ్బులు ఎగరేసుకుంటూ ఇది పీకుతున్నావు అంటే ఏదో రోజు నిన్ను పీకేస్తారా. నీ వల్ల నీకే బెనిఫిట్ లేదు. శంకనాకి పోండి. టెంపుల్ వెళ్ళినా, బర్త్డేలు ఉన్నా, పబ్లకు వెళ్ళినా, పార్టీలకు వెళ్ళినా ఒకటే ఎక్స్పోజింగ్. అంటే ఒక మగాడి డొపమిన్ని మాత్రమే టార్గెట్ చేస్తారు, డబ్బులు చేస్తారు. నువ్వెందుకు టార్గెట్ అవుతున్నావు? ఆశే మాయ, మాయే ఆశ, ఆశ మాయ, మన్ను మిన్ను మగవ అంతా మాయ, అంతా ఛాయ. నెక్స్ట్ ఒక వేరే రోస్ట్ చేస్తా రేపు. మళ్ళీ నెక్స్ట్ ఇలాంటి రోస్ట్ చేయాలా వద్దా అనేది మీరు నాకు కమెంట్లో చెప్పండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోలు చేయాలి అనుకుంటే ఇక్కడ దాకా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.